హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు వామాకు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మరియు దానివల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటి అనేది వివరిస్తాను. మరి వామాకు నాకు తెలిసి చాలామంది ఇళ్లల్లో ఉంటుందండి. చాలామంది రెగ్యులర్గా దాన్ని తింటూ ఉంటారు కూడా. మరి వామాకుల్ని తినటం మన ఆరోగ్యానికి ఎంత మంచిదో ఈ వీడియోలో మీకు వివరిస్తాను. అయితే వామాకుని మనం రెగ్యులర్గా తీసుకోవటం వల్ల చర్మ వ్యాధులకి చెక్ పెట్టచ్చండి. అంతేకాదండి, నోటి అల్సర్లు కూడా తగ్గిపోతాయి. మరి వామాకు అనేది అజీర్తికి చాలా బాగా పనిచేస్తుందండి. జీర్ణ వ్యవస్థని మెరుగు చేసే గుణాలు ఈ వామాకులో ఉన్నాయి. జెర్రీ లేదా తేలు వంటివి కుట్టినప్పుడండి, ఆ కుట్టిన భాగం మీద ఈ మొక్క రసాన్ని పిండినప్పుడు ఆ నొప్పి నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుందండి. కొంతమందికి ఛాతీ పట్టుకున్నట్టు ఉంటుంది. ఛాతీ నొప్పితో అల్లాడిపోతారు. అలాంటప్పుడు ఈ పత్రాల రసాన్ని ఆ ఛాతీ మీద రుద్దటం ద్వారా మరియు ఈ ఆకుల ఆవిరిని అంటే ఈ పత్రాలని నలిపినప్పుడు చాలా మంచి సువాసన వస్తుంది. ఆ స్మెల్ చూడటం ద్వారా ఆ ఛాతీ పట్టుకున్నట్టుండే బాధ నుంచి విముక్తి లభిస్తుందండి. అంతేకాదండి, ఈ వామాకులు తామర వ్యాధికి ఉపశమనాన్ని ఇస్తాయి. మరి అధిక బరువుతో బాధపడేవారు అంటే ఒబేసిటీతో సమస్యతో బాధపడేవారు బరువు తగ్గటానికి ఈ వామాకులు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి. మరి ఈ కర్పూరవల్లిలో ఫోస్కోలిన్ అనే రసాయనం ఉంటుందండి. ఈ రసాయనం ఏం చేస్తుంది అంటే రక్తనాళాలని వదులుగా చేస్తుంది. రక్తనాళాలు వదులుగా అవ్వటం వల్ల బీపీ సమస్య నుంచి, హై బ్లడ్ ప్రెషర్ అనే సమస్య నుంచి విముక్తి లభిస్తుందండి. అంతేకాదండి, ఈ కర్పూరవల్లిని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మరి ఈ వామాకులో యాంటీ పైరటిక్ గుణాలు ఉన్నాయండి. అంటే జ్వరాన్ని తగ్గించే గుణాలు ఉన్నాయి. మానసిక ఒత్తిడిని తగ్గించే గుణాలు కూడా ఉన్నాయండి. మరి రొమ్ము క్యాన్సర్కి వ్యతిరేకంగా పోరాడే గుణాలు ఈ వామాకులో ఉన్నాయి అని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. ఉబ్బసం వ్యాధితో బాధపడేవారు అంటే ఆస్తమా వ్యాధితో బాధపడేవారు ఈ వామాకుల్ని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల ఆ ఆస్తమా వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుందండి. అంతేకాదండి, తలనొప్పిని తగ్గించే గుణాలు కూడా ఈ వామాకులో ఉన్నాయి. ఇది ఈ వామాకుని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు ఇలాంటి సమస్యలు కూడా తగ్గుతాయి. మరి వామాకులో మలబద్ధకాన్ని నివారించే గుణాలు కూడా ఉన్నాయండి. ఈ వామాకు ఎందుకంత ప్రత్యేకం అంటే, ఈ వామాకులో రసాయన సమ్మేళనాలైనటువంటి ఫినాలిక్ సమ్మేళనాలున్నాయి. టర్పినాయిడ్స్ ఉన్నాయి, ఫ్లావనాయిడ్స్ ఉన్నాయి, ఫ్లావోన్స్ ఉన్నాయి, టానిన్స్ ఉన్నాయండి. ఈ కెమికల్స్ అన్నీ ఉండటం వల్ల ఈ కర్పూరవల్లికి యాంటీ ట్యూమర్ యాక్టివిటీ ఉంది, యాంటీ బాక్టీరియల్ యాక్టివిటీ ఉంది, యాంటీ ఫంగల్ యాక్టివిటీ ఉంది. అంతేకాదండి, యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్టివిటీ ఉంది. యాంటీ ఆక్సిడెంట్ గుణాలైతే చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల మనం ఈ కర్పూరవల్లిని తీసుకోవటం వల్ల మన శరీరానికి వ్యాధి నిరోధక శక్తి అనేది ఆపాదించబడుతుంది. అంతేకాదండి, ఈ మొక్కలో చక్కెర వ్యాధితో బాధపడే వారికి ఉపశమనాన్ని ఇచ్చే గుణాలు ఉన్నాయి. అంటే యాంటీ డయాబెటిక్ గుణాలు కూడా ఉన్నాయండి. మరి గాయాలని త్వరగా నయం చేసే గుణాలు కూడా ఈ మొక్కలో ఉన్నాయి. అంతేకాదండి, కీళ్ళ నొప్పులతో బాధపడే వారికి ఈ కర్పూరవల్లి అనేది చాలా మంచి ఔషధం అని చెప్పచ్చు. ఇదండి కర్పూరవల్లి గురించి. అయితే ఇప్పటి వరకు మీకు కర్పూరవల్లి లేదా వామాకు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనేది వివరించాను. అయితే మొదట్లో మీకు చెప్పాను కదా, ఈ మొక్క వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా కలగచ్చు అని. మరి ఆ దుష్ప్రభావాలు ఏంటి అనేది చెప్తాను చూడండి. ఏదైనా కూడా లిమిటెడ్గా తీసుకున్నప్పుడు ఏ ప్రాబ్లం ఉండదండి. మీకు తెలుసా, ఈ వామాకు అనేది మార్కెట్లో పౌడర్ రూపంలో కూడా దొరుకుతుందండి. ఎందుకు అంటే దీనిలో ఉన్న ఔషధ గుణాలు అన్నీ ఇన్ని కాదండి.
మరి ఎంత తీసుకోవచ్చు రోజుకి అంటే, ఈ పత్రాలని రోజుకి 500 మిల్లీగ్రాముల వరకు తీసుకోవచ్చండి. 3 నెలల పాటు ఈ రోజుకి 500 మిల్లీగ్రాముల చొప్పున 3 నెలల పాటు తీసుకోవచ్చు. అంతేగాని అంతకన్నా ఎక్కువ తీసుకోవటం మంచిది కాదండి. మరి అలా ఎక్కువ తీసుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కలిగే అవకాశాలుంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఏం కలుగుతాయి అనేది వన్ బై వన్ చెప్తాను చూడండి. సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే అండి, డయేరియా కలగచ్చు, మలబద్ధకం రావచ్చు, కొంతమందిలో వాంతులు కూడా రావచ్చు. మరి ఇది గర్భం దాల్చిన వారు తీసుకోకపోవటం మంచిదండి. ఎందుకు అంటే గర్భంలో ఉన్న శిశువు ఎదుగుదలకి ఆటంకం కలగచ్చు. అందువల్ల గర్భం దాల్చిన వారు, గర్భవతులు మరి ఈ కర్పూరవల్లిని ఇలా రెగ్యులర్‌గా తీసుకోకపోవటం మంచిదండి. పాలిచ్చే తల్లులు కూడా తీసుకోకపోవటమే మంచిదండి. మరి ఈ కర్పూరవల్లిలో ఫోర్స్కోలిన్ అనే కెమికల్ ఉంటుందని చెప్పాను కదండీ! కొంతమందికి రక్తం సరిగా గడ్డగట్టని వ్యాధితో బాధపడుతూ ఉంటారు. ఈ వ్యాధిని హీమోఫిలియా అంటారండి. అలాంటి వారు ఈ వామాకుని తీసుకోకపోవటం మంచిదండి. ఎందుకు అంటే ఇది రక్తనాళాలని వెడల్పు చేస్తుందని చెప్పాను కదా! పెద్దగా చేస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే రక్తస్రావం ఎక్కువవుతుంది. అందువల్ల వాళ్ళకి చిన్న గాయాలైనా కూడా రక్తం మొత్తం బ్లీడ్ అయ్యి మేబీ చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయండి. అందువల్ల హీమోఫిలియా వ్యాధితో బాధపడేవారు కర్పూరవల్లికి దూరంగా ఉండటం మంచిదండి. మరి అంతేకాదండి, లో బీపీతో బాధపడేవారు బీపీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు కదా అని చెప్పారని, ఈ కర్పూరవల్లిని రోజు తీసుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే బీపీ మరింతగా తగ్గిపోతుందండి. బ్లడ్ ప్రెషర్ అనేది మరింతగా తగ్గిపోయి అది ప్రమాదం జరగచ్చు. అందువల్ల లో బీపీతో బాధపడేవారు తీసుకోకపోవటం మంచిదండి. మరి సర్జరీకి వెళ్ళే ముందు అంటే ఏదైనా సర్జరీకి వెళ్తున్నప్పుడు, మందులు వాడుతున్నప్పుడు కొద్ది రోజుల్లో సర్జరీ జరగబోయే వాళ్ళు కూడా ఈ కర్పూరవల్లిని తీసుకోకపోవటం మంచిదండి. ఎందుకు అంటే బ్లీడింగ్ ఎక్కువయ్యే అవకాశాలుంటాయి. చెప్పాను కదండీ! రక్తనాళాలని వెడల్పు చేస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, గాయం చేసిన చోట అంటే సర్జరీ చేసినప్పుడు బ్లీడింగ్ ఎక్కువయ్యే అవకాశాలుంటాయన్నమాట. అందువల్ల సర్జరీకి వెళ్ళాలి అనుకునేవారు మరి కర్పూరవల్లిని కొద్ది కాలం ముందరే స్టాప్ చేసేయటం మంచిదండి. ఇదండి వామాకు గురించి నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న సమాచారం. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరింకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.